యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. మరి దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. మీరు ఎంతమందికి తెలియదో తెలుసుకోండి. కొంతమంది ఏమంటారంటే ఆ దినము ఆ గడియ తండ్రికే తప్ప ఇంకెవరికి తెలియదని చెప్తూ ఉంటారు. అది వాస్తవమే, అది కాదని ఎవరు అనరు. కొంతమంది ఏమంటారంటే ఈ మధ్య 2032, 33 అందాజాగా వచ్చేస్తుందని కొంతమంది వాళ్ళు ఊహించి చెప్తున్నారు. ఇదంతా పక్కన పెట్టండి. దేవునితో నేను ప్రత్యక్షంగా మాట్లాడి అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 2014 సంవత్సరంలో దేవుడు నాకు చూపించిన దర్శనం మధ్యాకాశానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఎంతో గొప్ప నెమ్మది, ఊహించలేము, చెప్పలేము, అంత గొప్ప నెమ్మది అక్కడ మధ్యాకాశంలో ఉంటుంది. మధ్యాకాశం అక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నది. అంటే రెండవ రాకడ వరకు ఆ మధ్యాకాశం సిద్ధపడుతుందని అర్థమవుతుంది. మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత దేవునితో మాట్లాడాడు వచ్చిన ఇంకా రెండవ రాకడ ఇంకెంత సమయం పడుతుందని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడేది. కానీ దేవుడు ఆకాశంలో పెద్ద ఆకాశం అంతా ఒక క్లాక్ గడియారం చూపించి 12కి 13:30 తక్కువ ఉంది. దాన్ని బట్టి అంటే 13.5 సంవత్సరాలని అర్థమైపోతుంది. సరిగ్గా జూన్ 2014 సంవత్సరంలో దేవుడు నాకు చూపించిన దర్శనం. అంటే 12 సంఖ్య ఏంటంటే సంపూర్ణమైన సంఖ్య. ఇక పెద్ద మూలలో 12 దగ్గరికి వస్తే మరి సంపూర్ణమైపోతుంది, అంటే రాకడ వచ్చేస్తుంది. ఇంకా ఆ లెక్క ప్రకారం వేసుకుంటే కనుక ఇంకా కేవలం 2 సంవత్సరాలు మాత్రం. అంటే ఈ 2 సంవత్సరాల్లో మరి ఎంతవరకు మన కాలం చూపిస్తుందో తెలియదు. ఎందుకంటే మహాశ్రమ దినం అంటే భూమి తన స్థానం తప్పుతున్న దేవుని వాక్యం చూస్తాం, అది గాఢంధకరం చూస్తాం. కాబట్టి ఒకసారి భూమి తన స్థానం తప్పితే ఇంకా టైం అనేది ఉండదు, ఇంకా టైం అనేది లెక్క పెట్టలేం. ఈ లోపల మరి 1 సంవత్సరం లోపల కానీ ఈ లోపల కానీ భూమి తన స్థానం తప్పితే కనుక మరి ఇంకా అంతకాలము ఇంకా మనం వేచి ఉండాల్సింది. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ దినములు తక్కువ చేయబడుతుంది దేవుని వాక్యం ఉంటుంది. అంతేకాదు జయించు వారిని ఆ దినము నేను కాపాడుతాను కూడా దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే దేవుని రాకడం. మీరు ఎవరైనా సిద్ధపడాలి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇప్పుడే తెలుసుకోండి. అప్పటి వరకు కూర్చుంటే మీ వలన కాదు. ఈ లోపలనే ఈ సంవత్సరంలోనే ఇక కొద్ది నెలల్లోనే మీరు దేవుని దగ్గరకు వచ్చి మరి పశ్చాత్తాపడండి, దేవుని దగ్గర ఒప్పుకోండి, పాపాలు విడిచిపెట్టండి. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, పరలోక రాజ్యానికి వారసుగా చేస్తాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని రాకడ ఎప్పుడూ లేదు. ఏ లెక్క మీరు గమనించవద్దు. ప్రత్యక్షంగా దేవునితో నేను మాట్లాడినట్టు లెక్క, దేవుని వచ్చి బయలుపరిచినటువంటి లెక్క, మధ్యాకాశంకి వెళ్ళి వచ్చినటువంటి సంఘటన మీకు చెప్తున్నాను. 2 సంవత్సరాలు ఉంటే కాలము, 2 సంవత్సరాల గడియారం పంచేది. కాబట్టి ఈ లోపల ఇంక మహా అయితే 6 నెలలు ఈ లోపల మనకి సూర్య రాత్రులు ఉంటాయనుకుంటున్నాం. మిగతా సమయంలో ఉండవు. దేవుడి మాట దీనికి